aim of this activity, aim to find the refractive index of prism. Required materials apparatus అంటాం. ఓకే, రిక్వైర్డ్ మెటీరియల్స్. సో ఈ ప్రిజం యాక్టివిటీ చేయాలంటే రిక్వైర్డ్ మెటీరియల్స్ ఖచ్చితంగా ప్రిజం అయితే కావాలి. ప్రిజం, వైట్ చార్ట్, పిన్స్, పెన్సిల్, స్కేల్. ఓకే, స్కేల్ ఇవి చాలు. పిన్స్, పెన్సిల్, స్కేల్, డ్రాయింగ్ పిన్స్, ఇవన్నీ చాలు ఎక్సెట్రా. సో రిక్వైర్డ్ మెటీరియల్స్ అయింది. ప్రొసీజర్. ఓకే, ప్రొసీజర్ ఏం చేయాలో చూడు. ఇప్పుడు ఏం చేద్దామో చూడు. ఎలా చేయాలి? టేక్ ఏ వైట్ చార్ట్, ఫిక్స్ దట్ వైట్ చార్ట్ టు ద డ్రాయింగ్ బోర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ క్లాంప్. ఓకే, టేక్ దిస్ వైట్ చార్ట్, ఫిక్స్ దట్ వైట్ చార్ట్ టు ద drawing board. This is the drawing board. On this drawing board we have to fix the white chart. ఇక్కడ white chart ని fix చేసేసి, next take this prism, place the prism on this white chart. సో ద ప్రిజం కి బేస్ అనేది చార్ట్ మీద ఉండే విధంగా చూడాలి. ఓకే, అంటే చార్ట్ మీద రెక్టాంగులర్ సర్ఫేస్ పెట్టకూడదు, ట్రయాంగులర్ బేసే పెట్టాలి. ఓకే, అందుకే కదా ఇందాక డ్రా చేసినప్పుడు మనకి ట్రయాంగిల్ షేప్ వచ్చింది. అలా ప్రిజం ఈ చార్ట్ మీద ఎట్లా పెట్టాలంటే ట్రయాంగులర్ బేస్ ఉండే విధంగానే పెట్టాలి. ఇప్పుడు ప్రిజం ని దీని మీద పెట్టేసి ఆ ప్రిజం చుట్టూ అవుటర్ లైన్ డ్రా చేస్తాం. ఓకే, ప్రిజం చుట్టూ అవుటర్ లైన్ డ్రా చేస్తే సో ఇట్ గివ్స్ ఏ వన్ ఆఫ్ ద ట్రయాంగులర్ షేప్. ఓకే, ట్రయాంగులర్ షేప్ అనేది వచ్చింది. అంటే ప్రిజం పెట్టాము, ప్రిజం చుట్టూ మనం ఇలా అవుటర్ లైన్ డ్రా చేస్తే ఒక ట్రయాంగులర్ షేప్ అనేది వచ్చింది. ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు ప్రిజం తీసి కాసేపు పక్కన పెట్టేస్తాం. సో రిమూవ్ ద ప్రిజం, కీప్ అసైడ్ ఫర్ సమ్ టైమ్స్. అగైన్ వీ హ్యావ్ టు యూజ్ దట్ ప్రిజం. కాబట్టి నెక్స్ట్ గివ్ ద వెర్టిసెస్ ఆఫ్ దిస్ అవుటర్ లైన్ ఆఫ్ ద ప్రిజం. ఓకే, ఈ అవుటర్ లైన్ కి వెర్టిసెస్ P, Q, R అని ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్, మెజర్ ద యాంగిల్ బిట్వీన్ PQ అండ్ PR సర్ఫేస్. దాని యాంగిల్ ఏమన్నాము? యాంగిల్ ఆఫ్ ప్రిజం అన్నాం, A. ఓకే, ఎందుకు ఇక్కడే యాంగిల్ తీసుకున్నాం, ఇక్కడ ఎందుకు తీసుకోకూడదు? ఈ టూ రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ పైనే ఉండాలి. టూ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ అంటే లైట్ ఇక్కడ ఇన్సిడెంట్ అయ్యి ఇక్కడ ఎమర్జెంట్ అవుతుంది. ఈ రెండింటి మధ్య జరుగుతుంది లైట్ రిఫ్రాక్షన్ అనేది, దీని మీద జరగలేదు. కాబట్టి మనం ఏం చేస్తాము, వీటి మధ్య ఉన్న యాంగిల్ నే తీసుకోవాలి. అండర్స్టాండ్? వాటి మధ్య ఉన్న యాంగిల్ నే మనం యాంగిల్ ఆఫ్ ప్రిజం గా తీసుకుంటాం. సో యాంగిల్ ఆఫ్ ప్రిజం A అనేది అయ్యింది. ఓకే, నెక్స్ట్ సో ఆన్ ద మిడిల్ పాయింట్ ఆఫ్ PQ, ఈ PQ సర్ఫేస్ పైన మిడిల్ పాయింట్, ఆ పాయింట్ ని M అనుకున్నాం. ఓకే, ఆ పాయింట్ ని M. ఆ మిడిల్ పాయింట్ దగ్గర ఒక పెర్పెండిక్యులర్ లైన్ ని డ్రా చేస్తాం. ఓకే, దిస్ ఇస్ ద పెర్పెండిక్యులర్ లైన్. ఒక ప్లేన్ సర్ఫేస్ కి పెర్పెండిక్యులర్ లైన్ ఉంటే దాన్ని ఏమంటాం? ఆ పెర్పెండిక్యులర్ లైన్ ని నార్మల్ అంటాం. కాబట్టి ఈ పెర్పెండిక్యులర్ లైన్ ఏమనొచ్చు ఇప్పుడు ఇక్కడ? నార్మల్ అంటూ ఉంటాం. ఓకే, నార్మల్. అండర్స్టాండ్? నార్మల్. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి కూడా కావాలి, ప్రొట్రాక్టర్ కావాలి. ఓకే, ప్రొట్రాక్టర్. ఎట్లా? ప్రొట్రాక్టర్ అంటే యాంగిల్స్ ని మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ టేక్ దిస్ ప్రొట్రాక్టర్, ఈ ప్రొట్రాక్టర్ తీసుకొని నార్మల్ లైన్ తో ఎంతో కొంత యాంగిల్ తో మనం ఏం చేయాలంటే ఒక లైన్ ని పాయింట్ M వరకు డ్రా చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 30 డిగ్రీస్ తో 30 డిగ్రీస్ పెట్టేసి నేను ఏం చేస్తున్నా అంటే నార్మల్ తో 30 డిగ్రీస్ తో ఒక లైన్ ని ఇలా డ్రా చేసి, ఇది లైన్ ఎక్కడికి డ్రా చేశాను? పాయింట్ M వరకు డ్రా చేశాను. ఇక్కడ యాంగిల్ ఎంత ఉందంటే ఇప్పుడు 30 డిగ్రీస్ తీసుకున్నాం. అంటే యాంగిల్ బిట్వీన్ నార్మల్ అంటే ఇన్సిడెంట్ లైట్ లైన్ ఏమన్నాము? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అనే కదా అన్నాము. కాబట్టి 30 డిగ్రీస్ అనేది దేనిది? ఇక్కడ 30 డిగ్రీస్ అనేది ఏది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అన్నమాట. ఫస్ట్ ఏం చేశాను? 30 డిగ్రీస్ తో అంటే ప్రొట్రాక్టర్ యూస్ చేసుకొని 30 డిగ్రీస్ తో ఒక లైట్ ని డ్రా, ఒక లైన్, నాట్ లైట్, ఒక లైన్ ని డ్రా చేశాను. ఆ లైన్ పాయింట్ M దగ్గరికి ఎంటర్ అయింది.
ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ డ్రా చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ పిన్స్ ఉన్నాయి కదా, ఇంకా పిన్స్ ఉన్నాయి. టేక్ 2 పిన్స్. ఓకే, 2 పిన్స్ తీసుకుందాం. ఆ 2 పిన్స్ ని ఈ లైన్ పైన ఫిక్స్ చేద్దాం. ఓకే, ఆ పిన్ ఇది ఏ, ఇక్కడ ఇంకొక పిన్ బి అనే పిన్ ని ఫిక్స్ చేశాను. టేక్ 2 పిన్స్. ఆ 2 పిన్స్ ని ఈ మనం డ్రా చేసుకున్న లైన్ పైన ఫిక్స్ చేయాలి. అంటే పాయింట్ ఏ దగ్గర ఒక పిన్, అది పిన్ ఏ అనుకున్నాం. పాయింట్ బి దగ్గర ఇంకొక పిన్ ఫిక్స్ చేసాం, అది పిన్ బి అనుకున్నాం. ఓకే, ఇలా ఫిక్స్ చేసుకొని ఇవంతా ఇలా అరేంజ్ చేసుకున్నాం. ఇలా రెడీగా ఉంది. ఏమేం చేసాం? ఫస్ట్ వైట్ చార్ట్ మీద ప్రిజం పెట్టి అవుటర్ లైన్ డ్రా చేసాము. అది ఒక ట్రయాంగులర్ సర్ఫేస్ ట్రయాంగులర్ షేప్ వచ్చింది. ఆ షేప్ కి PQR అనే వెర్టిసెస్ ఇచ్చేసాము. ఓకే, ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ 2 రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ ని యాంగిల్ ఆఫ్ ప్రిజం అనుకున్నాము. నెక్స్ట్ PQ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ కి మిడిల్ లో ఒక పాయింట్ ని M అనుకున్నాము. ఆ పాయింట్ దగ్గర ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే అది నార్మల్ అయింది. ప్రొట్రాక్టర్ తీసుకొని ఇక్కడ 30 degrees యాంగిల్ తో ఒక లైన్ ని పాయింట్ M వరకు డ్రా చేశాను. ఆ లైన్ పైన 2 పిన్స్ ని ఫిక్స్ చేశాను. ఆ 2 పిన్స్ AB గా అనుకున్నాను. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ ప్రిజం ఇక్కడ సపరేట్ గా ప్రిజం పెట్టుకున్నాం కదా, ఆ ప్రిజం తీసుకుని మళ్ళా దీని మీద యాజ్ ఇట్ ఈస్ అలాగే పెట్టేయాలి. ఓకే, ప్రిజం తీసుకెళ్ళి యాజ్ ఇట్ ఈస్ దీని మీద అలాగే పెట్టేసి ఇప్పుడు ప్రిజం ఇక్కడ ఉంది, అంటే ప్రిజం ఇక్కడ ఉంది. మనం ప్రిజం లో నుంచి ఏ పిన్ బి పిన్ ని ఇటువైపు నుంచి చూడాలి, డైరెక్ట్ గా చూడకూడదు. ఓకేనా? ప్రిజం ఇక్కడ ఉంటుంది, ఇంతవరకు ఉంటుంది. ప్రిజం లో నుంచి ఏ పిన్ బి పిన్ ను ప్రిజం నుంచి చూస్తూ మనం ఇంకొక 2 పిన్స్ ని ఇక్కడ అటాచ్ చేస్తాం. అంటే ఇప్పుడు బి పిన్ ని అబ్జర్వ్ చేస్తూ మనం ఏం చేద్దాము, బి పిన్ ని అబ్జర్వ్ చేస్తూ సి అనే పిన్ ని ఇక్కడ పెట్టాను, ఇక్కడ ఫిక్స్ చేశాను. లైన్ డ్రా చేయలేదు. లైన్ డ్రా చేయకుండానే బి పిన్ ని ప్రిజం లో నుంచి అబ్జర్వ్ చేస్తూ సి పిన్ ని ఇక్కడ పెట్టాను. ఏ పిన్ ని అబ్జర్వ్ చేస్తూ నేను మళ్ళీ ఏం చేశాను, డి పిన్ ని ఇక్కడ ఫిక్స్ చేశాను. ఓకే, డి పిన్ ఎక్కడ నుంచి చూడాలంట, ఈ ప్రిజం లో నుంచి ఏ బిల్ని చూస్తూ వాటి యొక్క ఇమేజెస్ ని ఇక్కడ ఫామ్ అయ్యే విధంగా, అంటే ఇక్కడ చూస్తూ, అంటే ఆ పిన్స్ ని చూస్తూ మనం సిడి పిన్స్ ని అబ్జర్వ్ చేసాం. ఓకే, అంటే ఇప్పుడు ప్రిజం లో నుంచి చూస్తే ఏ బి సి డి ఇవన్నీ ఒకే స్ట్రైట్ లైన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఎట్లా? ప్రిజం లో నుంచి చూసినప్పుడు ఏ బి సి డి అవన్నీ ఒకే స్ట్రైట్ లైన్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రిజం రిమూవ్ చేసాం అనుకో మన స్ట్రైట్ లైన్ లో ఉండదు. చూడండి, ఇవేమో ఇలా ఉన్నాయి, ఇవేమో ఇక్కడ ఉన్నాయి. అవేమో స్ట్రైట్ లైన్ లో ఉన్నాయా? లేవు. కానీ ప్రిజం లో నుంచి చూస్తే అవి ఎలా ఉంటుందంట, స్ట్రైట్ లైన్ లోనే కనిపిస్తుంది. ఓకే, ఆ విధంగా స్ట్రైట్ లైన్ లో ఉండే విధంగానే మనం అబ్జర్వ్ చేసి పెట్టాలి. లేదంటే ఎలా పెట్టాలా, పిన్స్ ని మనం ఫిక్స్ చేసేది ఈ సిడి పిన్స్ ని. కాబట్టి ఇప్పుడు ప్రిజం లో నుంచి ఈ 4 పిన్స్ ని చూస్తే ఒక స్ట్రైట్ లైన్ గా అపియర్ అయింది. కాబట్టి ఏ బిని అబ్జర్వ్ చేస్తూ సిని, ఏని అబ్జర్వ్ చేస్తూ డిని ఫిక్స్ చేసి. ఓకే, ఇలా ఇప్పుడు ఈ 2 పిన్స్ ఉన్నాయి కదా, పిన్స్ అన్నింటినీ ఇక్కడ ఫిక్స్ చేసాం. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేస్తూ, ఓకే, 2 పాయింట్స్ ని జాయిన్ చేస్తే ఆ లైన్ మనం కొంచెం బ్యాక్వర్డ్ కి ఎక్స్టెండ్ చేద్దాం. అంటే సిని డిని జాయిన్ చేసి ఆ లైన్ అలాగే కొద్దిగా బ్యాక్ సైడ్ ఎక్స్టెండ్ చేసాం. ఓకే, ఎక్స్టెండ్ చేసాం. ఎక్స్టెండ్ చేస్తే అది ఎక్కడ మీట్ అయింది, పిఆర్ సర్ఫేస్ పైన పాయింట్ ఎన్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది, అంటే మీట్ అయ్యింది. ఏది, సిడి లైన్ ని ఇలా ఎక్స్టెండ్ చేశాను, అంటే ఇలా డ్రా చేశాను. సిడిని కలుపుతూ నేను ఇలా డ్రా చేస్తే అదేమైంది, పాయింట్ ఎన్ దగ్గర మీట్ అయ్యింది. ఆ పాయింట్ ఎన్ దగ్గర నేను ఇంకొక పెర్పెండిక్యులర్ లైన్ ని డ్రా చేస్తాను. ఓకే, ఇది నార్మల్ టు దిస్ పిఆర్ సర్ఫేస్, నార్మల్ టు దట్ పిఆర్ సర్ఫేస్, రైట్? ఇక్కడ ఈ లైన్ ఎలా డ్రా చేశాను, సిడి పాయింట్స్ ని జాయిన్ చేసి ఎక్స్టెండ్ చేస్తే పాయింట్ ఎన్ దగ్గర మీట్ అయ్యింది. ఏ సర్ఫేస్ అది, పిఆర్ సర్ఫేస్. పాయింట్ ఎన్ దగ్గర ఏం చేశాను, ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేస్తే అది నార్మల్ టు ది పిఆర్ సర్ఫేస్, రైట్? ఇది పాయింట్ ఎన్ దగ్గర మీట్ అయింది. ఇప్పుడు పాయింట్ ఎం ని పాయింట్ ఎన్ ని ఇట్లా జాయిన్ చేసేస్తాం. పాయింట్
ఎంని ఎన్ని జాయిన్ చేసాం, రైట్, జాయిన్ చేసేసాం, అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో మెజర్ చేసుకో. ఆ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాం. ఇక్కడ యాంగిల్ ఎంత ఉందో మెజర్ చేసుకో. ఇక్కడ ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అంటాం. అండర్స్టాండ్? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్, రైట్. ఇప్పుడు ఇన్సిడెంట్ లైట్ ని ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఎక్స్టెండ్ చేస్తాం. నెక్స్ట్ ఎమర్జెంట్ ఈ లైట్ ని బ్యాక్వర్డ్ కి ఎక్స్టెండ్ చేస్తాం. ఇవి లైట్ కాదు, ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనం డ్రా చేసుకున్న లైన్స్ అవి, ఓకేనా, లైన్స్. ఆ లైన్స్ ఏమనుకుంటున్నాము, ఇన్సిడెంట్ లైట్ రే, రిఫ్రాక్టివ్ లైట్ రే, ఎమర్జెంట్ లైట్ రే అనుకుంటున్నాం. కానీ అవి లైట్ కాదు, ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనం ఏం చేసాము, లైన్స్ ని డ్రా చేసాం అట్లా. కాబట్టి ఇక్కడున్న ఇన్సిడెంట్ లైట్, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, యాంగిల్ ఆఫ్ ఎమర్జెంట్. ఇన్సిడెంట్ లైట్ ని ఫార్వర్డ్ కి ఎక్స్టెండ్ చేసాము, ఎమర్జెంట్ లైట్ ని బ్యాక్వర్డ్ కి ఎక్స్టెండ్ చేసాము. ఆ రెండు ఇక్కడ మీట్ అయినాయి, ఆ పాయింట్ ఓ అనుకున్నాం. అక్కడ ఈ పాయింట్ ఓ దగ్గర యాంగిల్ ఎంత ఉందో మెజర్ చేయండి. ఆ యాంగిల్ ఏమంటాము, యాంగిల్ ఆఫ్ డివియేషన్ డి అంటాం. ఆ యాంగిల్ ఏమంటాము, యాంగిల్ ఆఫ్ డివియేషన్ డి. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిని ఒక టేబుల్లో వేసుకుందాం. ఓకే, ఈ వాల్యూస్ ఏ వాల్యూస్, అది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, ఓకే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెంట్, నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ డివియేషన్. ఈ 3 వాల్యూస్ ని మనం ఏం చేస్తాం, ఒక టేబుల్లో వేసుకున్నాం. ఫస్ట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎంత తీసుకున్నాము, 30 డిగ్రీస్ తీసుకున్నాం. 30 డిగ్రీస్ కి యాంగిల్ ఆఫ్ ఎమర్జెంట్ కొంత వచ్చి ఉంటుంది, యాంగిల్ ఆఫ్ డివియేషన్ కొద్దిగా ఉంటుంది, ఎంతో కొంత యాంగిల్స్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ ఇక్కడ నోట్ చేసుకున్నాం. మళ్ళీ ప్రొట్రాక్టర్ తీసుకుని ఇవంతా ఏం చేయాలి, ఈ సేమ్ ఎక్స్పెరిమెంట్ మళ్ళా చేయాలి. మళ్ళీ ఇవన్నిటిని రిమూవ్ చేసేసి మళ్ళీ ఇప్పుడు 30 డిగ్రీస్ తీసుకున్నాం కదా, నెక్స్ట్ 40 డిగ్రీస్ తీసుకున్నాం. అంటే 40 డిగ్రీస్ యాంగిల్తో లైన్ డ్రా చేస్తాము. 2 పిన్స్ ని పెడతాము, ప్రిజం పెడతాము. ఈ 2 పిన్స్ ని అబ్జర్వ్ చేస్తే సిడి పిన్స్ ని గుచ్చుతాము. ఆ సిడి పిన్స్ ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకొని ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. వాటిని ఎక్స్టెండ్ చేసాం అనుకోండి, అక్కడ ఉండే యాంగిల్ ఆఫ్ డివియేషన్ అవుతుంది. దానికి తగ్గట్టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెంట్ ఒకటి, యాంగిల్ ఆఫ్ డివియేషన్ ఒకటి. మళ్ళా రిపీట్ దిస్ యాక్టివిటీ అప్ టు 50 డిగ్రీస్, 60 డిగ్రీస్, 70 డిగ్రీస్, అప్ టు సమ్ వాల్యూస్ వరకు ఏం చేస్తాం, ఈ యాక్టివిటీని అలా రిపీట్ చేస్తూనే ఉండాలి. ఓకే, యాక్టివిటీని ఏం చేయాలి, రిపీట్ చేస్తూ ఉండాలి. రిపీట్ చేస్తూ కొన్ని వాల్యూస్ అయిన తర్వాత ఒక 5 to 6 టైమ్స్ చేసిన తర్వాత ఆ వాల్యూస్ అన్ని ఇక్కడ టేబుల్లో నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టేబుల్లో ఉన్న వాల్యూస్ ని తీసుకొని గ్రాఫ్ ని డ్రా చేద్దాం. ఈ వాల్యూస్ అంటే ఈ టేబుల్లో ఉండే వాల్యూస్ ని తీసుకొని గ్రాఫ్ ని, అది ఏ గ్రాఫ్ అంటే ఎలాగంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఏమో ఎక్స్ యాక్సిస్ పైన తీసుకున్నాం, ఇది గ్రాఫ్. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఓకే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఏమో ఎక్స్ యాక్సిస్ పైన, యాంగిల్ ఆఫ్ డివియేషన్ ఏమో వై యాక్సిస్ పైన తీసుకున్నాం. ఓకే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ని ఎక్స్ యాక్సిస్ పైన, యాంగిల్ ఆఫ్ డివియేషన్ వై యాక్సిస్ పైన తీసుకున్నాం. తీసుకొని గ్రాఫ్ ని డ్రా చేస్తే ఫస్ట్ లో గ్రాఫ్ అనేది కాస్త మాక్సిమం గా ఉండి మళ్ళీ డిక్రీజ్ అవుతూ మళ్ళీ ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, ఎట్లా, ఫస్ట్ గ్రాఫ్ మాక్సిమం గానే ఉంది, మళ్ళీ ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ పెరిగే కొద్దికి గ్రాఫ్ ఏమైంది, తగ్గుతా వచ్చింది. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దికి యాంగిల్ ఆఫ్ డివియేషన్ ఏమైంది, తగ్గుతూ వచ్చింది. ఒకనొక పాయింట్కి ఏమైంది, యాంగిల్ ఆఫ్ డివియేషన్ మినిమం వాల్యూ వచ్చేసింది. ఇక్కడికి వచ్చింది అనుకో మినిమం వాల్యూ. ఈ మినిమం వాల్యూ నుంచి మళ్ళీ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ పెరిగితే యాంగిల్ ఆఫ్ డివియేషన్ కానీ ఏమైంది, ఇంక్రీజ్ అవుతా వెళ్ళింది. ఓకేనా, స్టార్టింగ్ లోనే లోయర్ నుంచి హైయర్ రాలేదు, స్టార్టింగ్ లోనే యాంగిల్ ఆఫ్ డివియేషన్ మాక్సిమం గానే ఉంది. So whenever the angle of incident is increases, angle of deviation will be decreasing slowly, gradually decreases. It attains a minimum value at some angle of incident. ఎక్కడో కొంత యాంగిల్ దగ్గర మినిమం వాల్యూ అనేది వచ్చింది, యాంగిల్ ఆఫ్ డివియేషన్ తక్కువ. మళ్ళీ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ పెరిగే కొద్దిగా యాంగిల్ ఆఫ్ డివియేషన్ కానీ ఏమైంది, పెరుగుతూ వచ్చింది.
ఓకేనా, ఇలా గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కదా మినిమం వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ గ్రాఫ్ అంటే ఈ గ్రాఫ్ కి మినిమం పాయింట్ దగ్గర ఈ ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఒక లైన్ ని డ్రా చేస్తాం, ఒక టాంజెంట్ లైన్. అంటే ఈ గ్రాఫ్ ఇలా టచ్ చేసుకుంటూ ఒక టాంజెంట్ లైన్ ని ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా డ్రా చేస్తాం. ఈ టాంజెంట్ అనేది వై యాక్సిస్ ని ఇక్కడ కదా మీట్ అయ్యింది. ఓకే, ఈ టాంజెంట్ లైన్ అనేది వై యాక్సిస్ ని ఏ పాయింట్ దగ్గర మీట్ చేస్తుందో ఆ పాయింట్ ని యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ అంటాం. ఓకే, ఏమంటాం దాన్ని ఇప్పుడు క్యాపిటల్ D తో రిప్రజెంట్ చేస్తాం, యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్. యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ అర్థమైందా? అంటే డీవియేషన్ వాల్యూ ఇక్కడ మినిమం లోకి వచ్చేసింది. ఆ మినిమం దగ్గర మనం గ్రాఫ్ కి టాంజెంట్ లైన్ ఇలా డ్రా చేస్తే వై యాక్సిస్ ని ఈ పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయింది, అంటే ఇంటర్సెక్ట్ చేసింది. ఆ పాయింట్ ని యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ అంటూ ఉంటాం. ఓకే, సో క్యాపిటల్ D represents the angle of minimum deviation. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎక్కడైతే మినిమం గా ఉంటుందో దాన్ని యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ అంటాం. ఎక్కడ మినిమం గా ఉంది? ఇక్కడ మినిమం గా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఎలా లైన్ వేసుకుంటే వై యాక్సిస్ పైకి ఆ పాయింట్ యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్. రైట్, అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు ఇది మినిమం గా ఇక్కడ ఉంది, ఈ మినిమం గా ఇక్కడ ఉంది కాబట్టి వై యాక్సిస్ కి ప్యారలల్ గా ఇంకొక లైన్ డ్రా చేసామనుకో ఆ పాయింట్ ద్వారా. ఓకే, ఆ పాయింట్ ద్వారా వై యాక్సిస్ కి ప్యారలల్ గా ఇంకొక లైన్ డ్రా చేస్తే ఈ పాయింట్ దగ్గర అంటే మినిమం పాయింట్ దగ్గర యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ ఎమర్జెంట్ రెండు ఈక్వల్ అయి ఉంటాయి. అక్కడ ఏమైంటది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎంతో యాంగిల్ ఆఫ్ ఎమర్జెంట్ గాని ఈక్వల్ అయి ఉంటుంది ఈ పాయింట్ దగ్గర, మినిమం పాయింట్ దగ్గర. అక్కడ ఏముంది? మినిమం అన్నప్పుడు యాంగిల్ ఆఫ్ డీవియేషన్ మినిమం, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ మినిమం అయినప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెంట్. ఓకే, ఇప్పుడు మనం ఈ గ్రాఫ్ ని యూజ్ చేసుకుని ఏం తెలుసుకున్నాము? యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ తెలుసుకున్నాం. ఇక్కడ ఏముంది? యాంగిల్ ఆఫ్ ప్రిజం ఉంది, యాంగిల్ ఆఫ్ ప్రిజం, యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ తెలుసుకున్నాం. ఈ టూ వాల్యూస్ ని ఒక ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ ఫార్ములా ఏదంటే n is equals to sin of a plus b by 2 by sin a by 2. Okay, sin a by 2. So this is the refractive index of prism. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. n అంటే ఏంది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఎవరి రిఫ్రాక్టివ్ ఇండెక్స్? ప్రిజం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n. a అంటే యాంగిల్ ఆఫ్ ప్రిజం, d అంటే యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్. ఓకే, వాటికి ఏం అప్లై చేసాము? సైన్స్ అప్లై చేసాం. కాబట్టి sin ఆఫ్ a ప్లస్ d బై 2 బై sin a బై 2. ఇది ఫార్ములా ఆఫ్ ఏ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ప్రిజం. ఈ ఫార్ములాలో ఈ వాల్యూ a వాల్యూ d వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ప్రిజం కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది వస్తుంది. అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రిజం. ఓకే, క్లియర్? రైట్.